నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. 26వ డివిజన్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న కలెక్టర్ రాజాబాబు. టీ కొప్పెరపాడు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటన. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నగరంలో చేనేత కార్మికుల ర్యాలీ. చేనేతల జీవన స్థితి మెరుగుపరిచేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్న డిఆర్ఓ వెంకటరమణ. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంటింటికి వెళ్లినప్పుడు విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు 26వ డివిజన్ పప్పు బజార్, గాంధీ రోడ్, పత్తివారి వీధిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత నెల 27వ తేదీ నుంచి 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం విజయాలపై ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుతో పాటు ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేశామని అన్నారు. ప్రధానమంత్రి మోడీ పర్యటన దృష్ట్యా తాను లేకపోయినా స్థానికంగా అన్ని డివిజన్ నాయకులు కలిసి పనిచేశారని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లిన సందర్భంలో ఏదో ఒక పథకం అందిందని చెబుతున్నారని, కొంతమంది పింఛన్ అడిగారని అన్నారు. అది కూడా త్వరలోనే అమలు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఒంగోలులో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని, నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు అయిందని, అందుకు సంబంధించి అభివృద్ధిపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించబోతున్నామని తెలిపారు. మెగా డిఎస్సిపై వైసీపీ రాద్ధాంతం చేస్తుందని, ఉద్యోగాలు భర్తీ చేసి అందరూ ఉద్యోగాలు చేస్తుంటే వైసీపీ మాత్రం ఉద్యోగాలు తీసేసేందుకు ప్రయత్నం చేస్తుందని, వారు చేసే మోసపూరిత కార్యక్రమాలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, 26వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రవితేజ, డివిజన్ అధ్యక్షులు ఉమా, అజయ్ బాబు, కొల్లిపల్లి సురేష్, వినోద్, కొప్పురావురి సురేష్ బాబు, రేవంత్, పల్లపోతు దుర్గాప్రసాద్, తాత ప్రసాద్, సింగరాజు రాంబాబు, శ్రీరామ్మూర్తి, కొల్లా ప్రభాకర్, బేతంశెట్టి శైలజ, నంబూరి శ్రీను, పెద్దిశెట్టి వరలక్ష్మి, పావని బాలకృష్ణ, యశ్వంత్, కాశీరావు, మోహన్, రాజు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
మన రాష్ట్రం అంతా కూడా 27వ తారీఖున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. 27, 28 ఆ 2 రోజులు మనం టౌన్లో తిరిగేసిన తర్వాత మళ్ళా మాకు 28 వైజాగ్ అక్కడ పిఎం గారి ప్రోగ్రాంలో అక్కడ మమ్మల్ని ఇన్ఛార్జిగా వేసిన తర్వాత గాజువాక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేస్తే వెళ్ళటం జరిగింది. తర్వాత మళ్ళా నిన్న రావటం, అదేవిధంగా ఇవాళ 26వ డివిజన్లో పప్పు బజారు, అదేవిధంగా గాంధీ రోడ్డు ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లోకి తిరగడం జరిగింది. ప్రజల్లో కూడా మేము ఒకటే వాళ్ళని అడుగుతుంది, ప్రజలు ప్రతి ఇంటికి వెళ్తున్నాం. రాష్ట్రంలో చేసిన పాంప్లెట్ ఏదైతే పథకాల మీద ఉందో దాన్ని ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత మేము చేసిన పాంప్లెట్ మన ఒంగోలులో మేము చేసిన ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాని పాంప్లెట్ కూడా ఒకటి ప్రజలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఒకటే, ఎలా ఉన్నారు, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి ఏదైనా శానిటేషన్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయని అడిగితే నేను తిరిగిన బజార్లన్నింటిలో కూడా ఒకరు ఇద్దరు పెన్షన్ కావాలని చెప్పేసి అడిగారు. పెన్షన్ది కూడా అది తప్పితే మిగతా వాళ్ళంతా కూడా మేము సంతోషంగా ఉన్నాం, సాటిస్ఫాక్షన్గా ఉన్నాం. ఈరోజు ఎక్కడా కూడా మాకేం ఇబ్బందులు లేవని చెప్పేసే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో చూసాం. ప్రజల మొఖాల్లో కూడా ఒక ఆనందంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఎక్కడా కూడా గొడవలు కానీ, గంజాయి కానీ, కబ్జాలు కానీ ఇలాంటి వాతావరణం ఎక్కడా లేదు. ఈరోజు పూర్తిగా కూడా ప్రజలు కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ మధ్య 2 రోజుల ముందు కూడా ఒక పేపర్లో చూశాను, రౌడీయిజంగా ఇక్కడ అక్కడక్కడ గలాటాలు జరుగుతున్నాయని చెప్పేసి దాన్ని కూడా రేపు మీటింగ్ పెట్టాను పోలీసులందరితో కూడా పెట్టి దాన్ని కూడా యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా కూడా అలాంటిది కూడా జరగకుండా శాంతియుతంగా ఉండే విధంగా దాని కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే రాష్ట్రంలో దగ్గర ఈ 9 రోజుల్లో 25 లక్షల కుటుంబాల ఇళ్ళకి ఈరోజు పోవటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉండే కార్యక్రమాల్లో మనం ఉండే పథకాల్లో కానీ ఏదైతే మనం ప్రామిస్ చేసామో అవన్నీ ఇస్తున్నాం. ఒకరు ఇద్దరు పెన్షన్స్ కూడా రాలేదని చెప్పేసి బాధపడుతున్నారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు 2400 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి నెల కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అవి కూడా ఈ తొందరలోనే దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. దాన్ని కూడా ఆన్లైన్లో పెట్టుకోమని చెప్పేసి కూడా పెట్టి దాన్ని ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండేది ఇంకా మనకు ఉండేటప్పుడు రాష్ట్రంలో కూడా ఈరోజు మనకి ఇంటింటికి తెలుగుదేశంలో కూడా 8వ స్థానంలో ఉన్నాం. మనకి ఎక్కడెక్కడ కార్యకర్తలు కూడా మన తెలుగుదేశం పార్టీ కానీ కూటమి వాళ్ళు కానీ అందరూ కూడా ఏ ఏరియాలో బూత్లో ప్రతి ఇంటికి వెళ్ళటం, ప్రతి ఇంట్లో కూడా వాళ్ళందరికీ కనపడటం, వాళ్ళకి ఫోటో తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 53% అయింది. ఇంకా టైం ఉంది. తప్పకుండా కూడా అందరినీ కలిసే కార్యక్రమం చేస్తున్నాం. మేము ఒకటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ లోకేష్ గారి ఉద్దేశం కానీ ఒకటే, మనం చేసిన పనులు ప్రజలకు దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ఏదైనా సమస్యలు ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. పోయినసారి చేసాం, ఈసారి కూడా అదే పద్ధతిలో ఈ 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా నా నోటీస్లో వచ్చిన ఏ సమస్య ఉన్నా కూడా నోట్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేస్తాం. కాబట్టి ఇంటింటికి కానీ లేకపోతే షాపులకు కానీ అన్నిటికీ వెళ్ళి ఉండే సమస్యలు కూడా తెలుసుకొని మనకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కలెక్టర్ రాజబాబు అన్నారు. జె పంగులూరు మండలం టి కొప్పరపాడులో పల్లె నిద్ర అనంతరం ప్రజల నుండి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సచివాలయం వద్ద మొక్కలు నాటారు. కొప్పేరుపాడు అంగన్వాడీ కేంద్రం, గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థను, ఇంటింటి నుండి చెత్త సేకరణ చేస్తున్న తీరు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరు, ఎఫ్ఎస్టిపి సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్సీ కాలనీలో పర్యటించానని అంగన్వాడీ సెంటర్కు వెళ్లే దారి డ్రైనేజీ సిస్టమ్ పునరుద్ధరించామన్నారు. డ్రైనేజీ సమస్యలను అధిగమించేందుకు మ్యాజిక్ డ్రైన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. తమ పొలాలకు వెళ్లడం అనేది ప్రాథమిక హక్కని, ఈజ్ ఆఫ్ యాక్ట్ కింద పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆస్తులపై ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ ఉండకూడదని, అలా ఉన్న ప్రైవేటు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవడం జరిగిందని, కొన్ని ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేసి ఉన్నందున వారికి నీళ్లు ఇచ్చే విధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ, ఎంపీడీఓ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓ జ్యోతికుమారి, డ్వామా పీడీ జోసెఫ్, డిఆర్డీఏ పీడీ నారాయణ, వైద్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిపిఓ అనుపమ, పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసరావు, మండల రెవెన్యూ అధికారి, మండల పరిషత్ అధికారి స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. కానీ ఏంటంటే ఒకసారి చెప్పేదేనండి, మురుక్కాలు చేతులు ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఉన్నాయి. ఇడ్లీ మరి అనేది చల్లదు అబ్బాయి. పెద్ద కాలం వద్దంటే తర్వాత చూద్దాం. అది పెద్ద కాలం వద్దంటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లో కనుక ఎవరైనా అడ్డు వస్తే కనుక తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టండి. రాత్రి టీ కొప్పెరపాడులో పల్లె నిద్ర చేయడం జరిగింది. సో అందులో వచ్చినటువంటి అర్జీల మేరకు కంప్లైంట్స్ కొన్ని వచ్చినాయి. సో వాటిని మార్నింగ్ ఎర్లీ అవర్స్లో యాజ్ యూజువల్గా ఫిజికల్గా వెరిఫై చేయడం జరిగింది. సో మేజర్గా ఇక్కడ వచ్చినటువంటి డ్రైన్ ఇష్యూస్ వచ్చినాయి అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినాయి. అదేవిధంగా కొన్ని రోడ్స్ రిక్వెస్ట్ పెట్టారు. తర్వాత ఎస్పెషలీ ఈ ఎస్సీ కాలనీస్లో అంగన్వాడీ సెంటర్ హాఫ్ వే ఫినిష్ అయిందని చెప్పేసి అని అన్నారు. సో ఇవన్నీ కూడా ఫిజికల్గా ఆఫీసర్స్తో కలిసి మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చూడటం జరిగింది. సో బేసికల్గా ఏంటంటే ఇవి మనకి కొన్ని ఫైనాన్స్తో ఉన్నాయి. దానికి అప్రూవల్ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఏదైతే నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా చేస్తాము. ఈరోజు ఇక్కడ వాటర్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి అని అన్నారు. అందులో ఆల్రెడీ జలజీవన్ మిషన్లో వర్క్ జరుగుతుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే జరిగింది ఎంతవరకు అయితే ట్యాప్స్ ఉన్నాయో అంతవరకు అయినా ముందు మాకు వాటర్ అనేది ఇవ్వమంటున్నారు. కాబట్టి దానికోసం కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు ఎస్సీ, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసి ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ డ్రైన్కి సంబంధించి అక్కడ బోన్ ఆఫ్ కంటెన్షన్ కింద చాలా రోజులు బట్టి ఉంది. సో అందరికీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. పబ్లిక్ అసెట్స్ మీద ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ కూడా అజమాయిషీ తీసుకోకూడదని కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ అనేది కూడా పబ్లిక్ గుడ్ కోసం, తర్వాత ప్రజల సేవలకి మంచిగా మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళ డెసిషన్స్. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి కుమారుడు నవులూరి చెన్నారెడ్డి రెంటచింతల నుండి ద్విచక్ర వాహనంపై రెంటాల వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు రాజకీయ కారణాల, వ్యక్తిగత తగాదాల, మరేదైనా కోణం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు చెన్నారెడ్డికి బాగా తెలిసిన వారే హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పక్కా సమాచారంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణను వేగవంతంగా పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని పల్నాడు జిల్లా పోలీసులు తెలిపారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నాగులుప్పలపాడు మండలం
ఈదుమోడి గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు అందజేశారు. ఈదుమూడి గ్రామాభివృద్ధికి సుమారు 70 లక్షల విలువైన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపారు. గ్రామంలో 35 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని, 10 లక్షల రూపాయలతో వ్యవసాయ డ్రోన్ అందించి రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేశామన్నారు. జెడ్పీ నిధుల ద్వారా 10 లక్షలతో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 8 లక్షల విలువైన ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలను అందించడంతో పాటు 7 లక్షల విలువైన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీకి అందజేసినట్లు తెలిపారు. గ్రంథాలయ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, మండల పార్టీ అధ్యక్షులు మనోజ్, కాకర్ల లక్ష్మి, వరప్రసాద్, నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు వీరాంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు. నేను కూడా తిరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాపు 80% హామీలు పూర్తి చేసిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటిదని మీరు అడగవచ్చు. పెన్షన్ వచ్చిన వెంటనే 4,000, 6,000, 10,000, 15,000 అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. తల్లికి వందనం ఇంతకుముందు ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. దాని తర్వాత అడగకుండానే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చారు. దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత బీసీలకి అనేక పనులు చేసిన విషయం తెలుసు. ఏంటంటే ఫిషర్మెన్లకి అందరికీ ఏమేమి చేశారో మనందరికీ తెలుసు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తున్నాం. మీకు ఇన్ని పెన్షన్లు ఎక్కువ మందికి అడిగేది మేము తిరుగుతా ఉంటే, దాని తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకుంటామంటున్నారు వాళ్ళది. అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలపడిన వెంటనే చేస్తానని మాకున్న సమాచారం. సో ఖచ్చితంగా ఈ పెన్షన్లు ఇవి కూడా అతి త్వరలోనే చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మనం ఊరి వరకు వస్తే ఎవరెవరు అర్హులున్నారో పెన్షన్లకి వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్లకి సచివాలయంలో ఇచ్చేస్తే వచ్చిన వెంటనే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరికీ తెలుసు, మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు అన్ని రోడ్లు గుంతలు ఉన్నాయి, ఇంత గుంతలు ఉన్నాయి. వచ్చిన వెంటనే రోడ్లు మంచిగా చేస్తాం, గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు. మన కాన్స్టిట్యున్సీలో మీరే తిరుగుతా ఉన్నారు. దగ్గర దాపు 90% రోడ్లన్నీ గుంతలు లేకుండా చేశారు. ఆ 10% నీళ్ళని కూడా టెండర్లు అయిపోయి ఇంకా ఆ కాంట్రాక్టర్లు వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి 2024 ఎలక్షన్స్ లో ఏవైతే హామీలు అయితే ప్రభుత్వం మరి అర్హులైన వాళ్ళకి అందరికి అందిస్తామన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని పథకాలు అర్హులైన వారికి అందిస్తూ రావడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూసుకున్నట్లయితే చెప్పిన వాటి కంటే ఎక్కువ అభివృద్ధి చూస్తున్నాము. మన మండలం, ముఖ్యంగా మన నియోజకవర్గంలో, మన మండలంలో 17 వార్డ్స్ కింద సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ మరి 10,20 లక్షలు శాంక్షన్ చేసుకుని వర్క్స్ చేసుకోవడం జరిగింది. అలాగే పల్లెపంట 2.12 వార్డ్స్ కింద 4,80 లక్షలు శాంక్షన్ చేసుకుని వర్క్స్ చేసుకోవడం జరిగింది. చేనేత కార్మికుల జీవన స్థితిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ అన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుండి ప్రారంభమై ఒంగోలు ప్రధాన వీధుల్లో చేనేత కార్మికులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, ఆరోగ్యంగా ఉందాం, చేనేత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, నేత దుస్తులు వాడి చేనేతలకు అండగా నిలుద్దామన్న నినాదాలతో ర్యాలీ చేశారు. సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందన్నారు. నేడు చీరాలలో జరిగే కార్యక్రమంలో చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే చేనేత కార్మికులకు 200, 500 యూనిట్ల విద్యుత్ రాయితీ వర్తింపచేస్తున్నారన్నారు. చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. చేనేత, జౌళి శాఖాధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవంగా మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పండుగ వాతావరణంలో చేయటం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో గౌరవ మన ముఖ్యమంత్రి గారు కూడా బాపట్ల జిల్లాకు వచ్చి ప్రత్యేకంగా ఆ జిల్లాలో ఉన్న చేనేత కార్మికులతోటి ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత వర్గానికి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా శాశక్తుల పనిచేస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చేనేత వర్గానికి అందరికీ వాళ్ళు మెరుగైన జీవన విధానాన్ని పెంపొందించుకోవాలని, అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. మరి ఈ మూలంగా మరి ప్రతి చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ చేనేత కార్మికులకి ప్రత్యేకంగా మరి పవర్లూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి 200 యూనిట్లు మాఫీ చేయడానికి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా మరి ఇవ్వటం జరిగింది. మరి దీన్ని మనం ఉపయోగించుకునే చేనేత కార్మికులందరూ కూడా మరి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మరి మెరుగైన విధంగా మరి తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ, ప్రతి అర్జీని నిశితంగా పరిశీలిస్తాం, మీ సమస్యకు సత్వర పరిష్కారం చూపుతాం, అందుకే జిల్లా అధికార యంత్రాంగం మీ మధ్యకు వచ్చిందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆర్థికేతర సమస్యలపై అధికారులు తక్షణమే దృష్టి సారిస్తారు. ఆర్థికపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడు గ్రామంలో పల్లె నిద్ర చేశారు. జేసీ కల్పనా కుమారితో కలిసి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామంలో జాయింట్ ఎల్పీఎం సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దళితవాడ శ్మశానధారి ఆక్రమణకు గురైందని, పట్టా భూములు కూడా నిషేధిత 22A జాబితా నమోదయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ఊరు నుంచి మండల స్థాయి ఆసుపత్రికి వెళ్లే రోడ్డు బాగోలేదని, గ్రావెల్ రోడ్డు స్థానంలో తార్ రోడ్డు కావాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీలు కావాలని, సీసీ రోడ్లు కావాలని కోరారు. గ్రామ స్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే గత 13 వారాలుగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనమిత్ర వాట్సాప్ సేవలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కౌశలం విపత్తుల సమాచారాన్ని క్షణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచే అవేర్ 2.0 ఆన్లైన్ పోర్టల్ గురించి స్వయంగా ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లి బిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ ఏఎన్ఎంల ద్వారా లభిస్తున్న సేవలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు వినియోగించుకోవాలన్నారు. వైద్య సేవలపై గర్భిణీలు సంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ విజయజ్యోతి, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. It's a great honor to speak about Kaushalam exam. I recently appeared for the Kaushalam exam. I found it to be very useful and well-designed assessment. It used to me to improve
my skills, to know about my strength. I need to improve and prepare well for further opportunities. ఏ శాఖకు సంబంధించిన దేని గురించి అయినా మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలన్నా మనం ఆఫీసుల చుట్టూ తిరగకుండా అక్కడ బ్యానర్లో కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి మనం హాయ్ అని పెట్టగానే తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తుంది. తర్వాత మనం దాని ప్రకారం ఆ ప్రాసెస్లో వెళ్తా ఉంటే మనకి చివరికి గ్రామంలో నాతో పాటు మా తాత 1941లో కొన్న భూమికి గత ప్రభుత్వంలో లిటిగేషన్ వచ్చింది. తరతరాలుగా మాకు 1.81 ఎకరాలు మాకు ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ రీసర్వేలో పోయింది. పద్మావతి మేడం గారు ఉన్నప్పుడు ఆమె చాలా నిజాయితీ పర్రాలు, ఆమె చాలా ప్రయత్నం చేశారు. కానీ చుట్టుపక్కల ఇక్కడ ఎస్సీ కాలనీలో ఈ 2 చోట్ల కూడా గౌరవ కలెక్టర్ గారు విజిట్ చేస్తారు. అదేవిధంగా గ్రామస్తులతో కూడా చర్చించి రేపు ఎక్కడెక్కడ విజిట్ చేయాలని కూడా మేము నిర్ణయించుకొని రేపు రావడం జరుగుతుంది. రేపు మార్నింగ్ కూడా కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు. మీరు కూడా ఏదైనా కానీ ఇంకా ఏదైనా సమస్యలు చెప్పాలన్నా కూడా మార్నింగ్ ఇక్కడే ఉంటారు కాబట్టి చెప్పొచ్చు. ఇది ఎవరైతే అర్జీలు ఇచ్చున్నారో రేపు ఈ తక్కెళ్ళపాడు సంబంధించి పంటకాలం ఒకటి సైడ్ డీన్ ఒకటి 2 కలిసి ఆ పంటకాల్లో నీళ్ళు వస్తుందని చెప్పారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇది ఎస్సీ కాలనీలో ఒకటి సీసీ రోడ్ లేవని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ పరిశీలించడం జరుగుతుంది. ఎవరైతే మీరు కలెక్టర్ గారిని ఫీల్డ్ విజిట్ రమ్మన్నారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అందుబాటులో ఉండాలి. కొప్పెరపాడు గ్రామంలో ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. ప్రభుత్వం ప్రజల యొక్క సమస్య పట్ల అనుసరిస్తున్నటువంటి పద్ధతులు మీ అందరికీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు సమస్యలతో బాధపడకూడదని చెప్పి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు. ప్రజా దర్బార్లు కండక్ట్ చేస్తున్నారు. మనకి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్లో ఆఫీసర్స్ ఉండి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. మీకోసం అనే కార్యక్రమాన్ని కలెక్టరేట్లోనే అదేవిధంగా మండల ఆఫీసెస్లో తర్వాత డివిజన్ ఆఫీసెస్లో కండక్ట్ చేస్తున్నాము. కొంతమంది డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లు అక్కడ కూడా ఇస్తున్నారు. అదే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ ఇద్దరూ కలిసి సమస్యలన్నింటిలో కూడా తీసుకుని వాటి పరిష్కారం చేయడం అనేది కూడా జరుగుతుంది. ప్రజల సమస్య పట్ల ప్రభుత్వం ఎవరు కూడా సమస్యతో బాధపడకూడదు, దానికి ఏదో రకమైనటువంటి సొల్యూషన్ ఇవ్వాలి. లాజికల్గా చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పల్లెనిద్ర ఏంటంటే సమస్యలు ఎలా ఉంటే అది డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి తీసుకురావడంతో పాటు ఈ స్కీమ్స్ గవర్నమెంట్ ఎగువ గోదావరి పరివాహక ప్రాంతం నుండి వచ్చిన భారీ ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పెరిగింది. దీంతో 11.23 లక్షల క్యూసెక్కుల నుండి దాదాపు 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆగస్టు 2న గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీటి ప్రవాహం తగ్గడం వల్ల ఏర్పడిన నిరంతర మాంద్యం కారణంగా 6వ తేదీ నాటికి ఉత్సర్గం గరిష్ట స్థాయి నుండి సుమారు 73% తగ్గింది. దేశంలోని విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఎంతగానో దోహదపడుతోందని ఒంగోలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విశ్రాంత ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు అన్నారు. కేంద్రీయ విద్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా పర్ కళా ఉత్సవ్ క్లస్టర్ స్థాయి పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ప్రతి రాష్ట్రంలోని సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుని వాటిని ఆదరించేందుకు ఇలాంటి కళా ఉత్సవాలు దోహదపడుతున్నాయన్నారు. హైదరాబాద్ క్లస్టర్ స్థాయి ఈవెంట్కు తమ విద్యాలయ వేదిక కావడం పట్ల ప్రిన్సిపాల్ మనీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, వెంకటగిరి, గుంటూరు, ఇర్లపాడు, సత్తెనపల్లి,
సూర్యలంక కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పాల్గొంటున్నట్లు వివరించారు. క్లస్టర్ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను రీజనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ శివరాం, జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ సాహు తదితరులు పాల్గొన్నారు. I feel happy to inform that Kendriya Vidyalaya Ongole has been given the opportunity to conduct cluster level Rashtriya Ekta Parv. There are two segments in this. One is Ek Bharat Shresth Bharat, some dance programs, artifacts on Meghalaya state, paired state is Meghalaya, and along with that quiz competition is there. So these are 4 events under Ek Bharat Shresth Bharat. Other than this, Kala Utsav is there. So some classical dance, then visual art. Other than this, classical dance, classical music. Okay, so some events are there, around 12 events are there. So children from 9 schools, 9 Kendriya Vidyalayas are participating in these events. So this is cluster 6. Those who will be the champions, who will be the winners, they will participate at regional level, and after that they will go to national level. చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఒంగోలు గత 2 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్కి హోస్ట్గా వెన్యూగా ఇది మన స్కూల్ తయారైంది. ఈ సంవత్సరం ఆ ప్రోగ్రాంలో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రాము ఏదైతే మన ప్రధానమంత్రి గారు 2015 31 అక్టోబర్లో స్టార్ట్ చేశారో, అంటే వివిధ రాష్ట్రాలు తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల యొక్క కల్చర్ అయితే ఏమైతే ఉందో, వాళ్ళ ట్రెడిషన్స్ అయితే వాళ్ళ కస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, మిగతా రాష్ట్ర పిల్లలు కూడా వాళ్ళు అందరూ నేర్చుకొని వాళ్ళు తెలుసుకునే విధంగా దాని యొక్క సంబంధించి నాలెడ్జ్ కానీ ఏదైనా కూడా తెలుసుకునే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం అనేది రూపొందించడం జరిగింది. అట్లానే నేషనల్ ఇంటిగ్రిటీ మీద కూడా టు ప్రమోట్ ది నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ, దీనికి కూడా ఈ యొక్క ప్రోగ్రాం అనేటువంటిది చాలా తోడ్పడుతుంది. అందువల్ల పిల్లలు ఇందులో చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ ప్రోగ్రాన్ని ప్రతి సంవత్సరము చాలా దీన్ని సక్సెస్ఫుల్ చేస్తూ ఉన్నారు. This is an excellent cultural event which is organized by PM Shri Kendriya Vidyalaya Ongole cluster level Rashtriya Ekta Parv 2026. Here around 9 KV schools are participating in this cultural feast, and Ongole has become one of the pioneer in organizing all these events. So all the best for all the participants here. It's a wonderful opportunity to be a chief guest in this event of PM Shri Kendriya Vidyalaya, where they are celebrating Ekta Parv, and this year they are celebrating for the Meghalaya state, which is the main state for it. So 6 schools are participating. Many students have come forward to participate in this cultural event, which is ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో నాగలక్ష్మి అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. పలు రకాల కూరగాయలతో నాగలక్ష్మి అమ్మవారితో పాటు పంచముఖ గాయత్రి, బెజవాడ కనకదుర్గ, సంతోషిమాత అమ్మవారి విగ్రహాలను అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఆలయ అర్చక స్వామి సాయి పూజా కార్యక్రమం నిర్వహించారు. नमः पार्वतीपतये गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सिद्धवदनं पद्मपत्राय साक्षी हेमावाक्पीतस्तुतिकां समन्दहस्ते चरणां ससरचापकां कुर्यात् ॐ चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्रचलिता वक्त्रलक्ष्मी परिवाहा शरणीलावलोचना नवचम्पकपुष्पपरिभावितपोलभू नवबिन्दुमबिम्बश्री
సుధాసాగర మధ్యస్థ కామారూఢ సింధూరజేయ జెన్జీ వార్ రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి కొండపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై దాడిని ఖండించారు. కూటమి ప్రభుత్వంలో ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. దగ్గా డీఎస్సీకి నిరసనగా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దౌర్జన్యం చేస్తున్నారన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు వైసీపీ ఉద్యమాలు ఆపబోదన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, జరుగుమల్లి వైసీపీ అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసరావు, మండలాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్హత ఉన్నవాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ గురించి మేము మాట్లాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. బ్యాక్ డోర్ ఎంట్రీలో రాజకీయంగా విద్యా అర్హత ప్రమాణాలు లేకుండా వచ్చిన వాళ్ళ గురించి మేము రక్షిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. హైకోర్టు కొట్టేసి ఉండొచ్చు, మళ్ళా సుప్రీంకోర్టు ఉంది కదా. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రి, అరే విద్యలోనే పిల్లలకు మనం నేర్పించేది ఏంటి? నైతికత, విలువలు, విజ్ఞానం. ఏవయ్యా విలువలు, ఏవయ్యా నైతికత? ఆ ధర్మేంద్ర ప్రధాన్ నైతికతను పాటిస్తూ నైతికంగా నేను బాధ్యుని, ఇదిగో విలువలతో కూడిన రాజకీయం చేస్తాను, వద్దు పొరపాటు జరిగింది, ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, లక్షలాది మంది పిల్లలు సఫర్ అయినారు అని చెప్పి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. మాది ఎన్డీఏ కూటమి, మాది డబుల్ సర్కార్, మాది డబుల్ ఇంజన్ అంటావు కదా, మరి నువ్వు భాగస్వామి కదా, పైన వాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయమని డిమాండ్ చేసుకుని ఎందుకు నీకు భయం? ఎందుకు నువ్వు వెనకాడుతున్నావు? ఎందుకు ఊరికే ఛాలెంజ్లు? ప్రతి ఛాలెంజ్కి నువ్వు ఎవరినో కానీ ఐఏఎస్ ఆఫీసర్ పంపించి మాట్లాడుతా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఇందులో అనేకమైనటువంటి లొచ్చుకున్నాయి. ఇందులో ఖచ్చితంగా పారదర్శకత లోపించింది. మరి ముఖ్యంగా గోప్యతలో, మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి దాదాపు 75 సంవత్సరాల మాత్రమే డాక్టర్లుగా చదువుకునేటటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి మరొక 5,300 మందిని డాక్టర్లుగా ప్రతి సంవత్సరం కూడా చదువుకొని ఉత్తీర్ణులైన తర్వాత ప్రజాసేవకు ప్రతి మండల స్థాయిలో, రెవెన్యూ గ్రామం స్థాయిలో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ సేవలు అందించేటటువంటి దానికి బాటలు వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషికి ప్రైవేట్ పరం చేసి దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి ప్రతిగా పోరాటం చేస్తూ 1,000,000 సంతకాల కార్యక్రమాన్ని ఆనాడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా డాక్టర్ ఆదిమూలం సురేష్ గారి యొక్క అమృత హస్తాలతో ప్రారంభించి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద గల అంబేద్కర్ విగ్రహం దగ్గర చుండూరు మృతవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. చుండూరు మారణకాండ మానవత్వానికి మచ్చగా నిలిచిందని దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు డాక్టర్ చప్పిడి వెంగళరావు అన్నారు. కారంచేడు ఉద్యమం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసుకువస్తే చుండూరు ఉద్యమం గ్రామానికి కోర్టును తీసుకువచ్చిందన్నారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర బహుజన్, జై జనం పార్టీ వ్యవస్థాపకులు చప్పిడి రవిశంకర్, దళిత కళామండలి కన్వీనర్ చిట్టిమాల సంపత్, మాల యువసేన జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు, కార్యదర్శి చిడితోటి శ్రీనివాసరావు, దళిత మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత పాల్గొన్నారు. చుండూరు మాలపల్లి మీద అక్కడ ఉన్నటువంటి రెడ్డి కులస్తులు వాళ్ళే కాకుండా వాళ్ళు కడప ఆళ్ళగడ్డ నుంచి కిరాయి హంతకులను తీసుకొచ్చేసి పల్లి మీద మూకుమ్మడి దాడి చేసి ముక్కలుగా నరికి అక్కడ కాలువలో పడేయడం జరిగింది. గోతాల్లో కుక్కి ఒక మనిషిని చంపటం అంటే నరికి ముక్కలు నరకటం అనేది అది
అడవి మృగాలు పాశవికంగా జరిగేటువంటి అది హత్యగా మేము భావిస్తూ ఉన్నాము. అంటే క్రూర మృగాలు ఎట్టయితే వేటాడితే జంతువుల్ని అట్టా ఈ మృగాలు మానవ మృగాలు వేటాడి చంపడం జరిగింది. కారణం ఏంటంటే అక్కడ మాలలు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, తర్వాత వాళ్ళు సొంతగా ఎక్కడికి కూడా పనులకు బారు, వాళ్ళు సొంతగా జీవిస్తూ ఉంటారు, వ్యవసాయం చేసుకుంటూ. దాన్ని వాళ్ళు ఓర్చుకునేటువంటి రెడ్డి కులస్తులు దాన్ని భాగంగా అక్కడ ఉన్నటువంటి సినిమా హాల్లో కూడా అక్కడ మాలలకి మాదిగలకి బెంచ్ టికెట్లు ఇవ్వరు. వాగ్వాదం జరిగి అక్కడ కొట్టుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఈ పోలీసు యంత్రాంగం మొత్తం కూడా రెడ్డి కులస్తులకే సపోర్ట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చి పథకం ప్రకారం అంటే పోలీసుల యొక్క సమక్షంలోనే వాళ్ళు పికెటింగ్ పెట్టి నా స్కూల్ని ఆపడం జరిగింది. స్కూల్ మూసేయమని నేను స్కూల్ ఆపడం జరిగింది. పోలీస్ పికెటింగ్ కూడా నా స్కూల్లోనే పెట్టడం జరిగింది. స్కూలు నేను ఆగస్టు 2వ తారీఖు స్కూల్ ఆపాను. ఆగస్టు 6న 4వ తారీఖు నాగరాజు అన్న అతన్ని ఊర్లోకి వెళ్తే కొట్టారు వాళ్ళు. 5వ తారీఖు యాకోబ్ అన్నతను కొట్టారు. పోలీస్ కంప్లైంట్ చేశారు. ఈ పరిస్థితి ఉందని పోలీసులు సిఐ సాయిబాబా అని అతను, ఎస్ఐ మదార్ అని అతను, ఆయనతో పోలీస్ పికెట్ పెట్టి 60 మంది పోలీసులను తెచ్చి వీళ్ళు పల్లె మీద పడి వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు, ఊరు నుంచి పల్లె నుంచి పారిపోండి అని అరటి తోటల్లో ఆకు తోటల్లోకి తోలేరు. వీళ్ళందరినీ ఆకు తోటల్లో చంపారు వాళ్ళు కాపేసిండి. ఉదాహరణకి మండ్రు రమేష్, మండ్రు పరిశుద్ధరావు అనే వాళ్ళు పరిగెత్తుతూ ఒకచోట వాళ్ళకి కాపుకు సంబంధించిన వాళ్ళ రైతుకు సంబంధించిన ఆయన పొలంలో వెళ్ళి పడుకున్నారు. ఎందుకు? మమ్మల్ని ఈయన రక్షిస్తాడు, లేకుంటే మేము ఎక్కడున్నామని చెప్పడని. జనం వాళ్ళు కత్తులు, బరిసెలు, గండ్రగొడ్డలు తీసుకొని పరిగెత్తుతూ ఉంటే ఆగండ్రా పలానోళ్ళు ఇద్దరు మా సేలో పడుకున్నారు లోపల అని వాళ్ళని పిలిచి వాళ్ళు పడుకున్న వాళ్ళని గడపొలిగేసి విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటుపోట్లకు ఆర్టీసీ సిబ్బంది పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని డిపో మేనేజర్ మహబూబీ అన్నారు. అద్దంకి ఆర్టీసీ గ్యారేజీలో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ప్రతి కార్మికుడు ప్రభుత్వ ఉద్యోగిగా భావించాలని ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు. విధి నిర్వహణలో ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు. 2 రోజుల క్రితం ముండ్లమూరు మండలం వద్ద చోటు చేసుకున్న సంఘటనలో అపరిచిత వ్యక్తి చర్యల కారణంగా ప్రజలే అతడికి వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాన్ని డీఎం గుర్తు చేశారు. ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని, ఆదాయం పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు. డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లు వాళ్ళు ఉంటే ఆటోలు ఖర్చు తీస్తారు. బస్ స్టాండ్లో అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్దంకి డిపో నందు మన డ్రైవర్లకి భద్రతా కాన్సెప్ట్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్కి మన టౌన్ ఎస్ఐ గారు సాయి కుమార్ గారు హాజరయ్యి వారి యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు మా డ్రైవర్లకు అందజేయడం జరిగింది. ప్రమాదాలను నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అద్దంకి టౌన్లో అలానే పెద్ద పెద్ద టౌన్స్లో వెహికల్ ఆపరేట్ చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సార్ చాలా చక్కగా మా డ్రైవర్లకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ యొక్క సూచనలను పాటిస్తూ అద్దంకి డిపో తరఫున ఏ విధమైన ప్రమాదాలకి తావు ఇవ్వకుండా ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చడానికి ఈ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. 26వ డివిజన్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న కలెక్టర్ రాజాబాబు. టీ కొప్పెరపాడు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటన. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నగరంలో చేనేత కార్మికుల ర్యాలీ.
చేనేతల జీవన స్థితి మెరుగుపరిచేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్న డిఆర్ఓ వెంకటరమణ. డి న్యూస్లో నేటి మాట. ఒకరి మనసులో స్థానం సంపాదించడం గొప్ప విజయమే, కానీ దాన్ని చిరస్థాయిగా నిలుపుకోవడమే అసలైన విజయం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.